వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయిసుదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైల్వే జాబ్ ఇప్పిస్తానని 5గురికి టోపీ 5గురు నుండి 10 లక్షలు వసూలు చేసిన గరానా మోసగాడు వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం బీజేపీ సర్కార్పై నిప్పులు చెరిగిన సిపిఎం నేత రాంభూపాల్ వృద్ధులకు పెద్ద దిక్కుగా నిలిచిన కేసీఆర్ పెన్షన్ల పంపిణీలో మాట్లాడిన మంత్రి తలసాని ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పానుగంటి నవీన్ సికింద్రాబాద్లో రైల్వే జాబ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుండి 2 లక్షల చొప్పున 5గురు యువకులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా మోసపోయిన సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన యువకులు మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో చదువుకుంటున్న తమను పానుగంటి నవీన్ మాయమాటలు చెప్పి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందరి నుంచి 10 లక్షలు తీసుకున్నాడన్నారు. అనంతరం ఫేక్ ఐడి కార్డులు సృష్టించి 2 నెలల జీతం కూడా ఇచ్చాడన్నారు. అనంతరం తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో యువకులు మోసపోయామని తెలుసుకున్నారు. నా పేరు రమేష్ అండి. మాది సూర్యాపేట డిస్టిక్ గరిడేపల్లి మండలం కపురేతండ నివాసిని. నేను నా పేరు రమేష్ అండి. మాది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కపురేతండ నివాసిని. నేను చదువుకోవడానికి మా అల్లుడు హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర రూమ్మేట్స్గా అక్కడ మేము నవీన్ అతనికి పరిచయం అయ్యామండి. ఆయన కూడా మా రూమ్మేట్. అతను మాకు రైల్వేలో జాబ్ ఇప్పిస్తని చెప్పి నమ్మబలికి మా దగ్గర 10 లక్షల డబ్బులు వసూలు చేశాడండి. ఆ రైల్వే భవనంలో 2 నెలలు జీతం చేపించిన తర్వాత మాకు ఫేక్ ఐడి కార్డులు అన్నీ ఇప్పించి మాకు నమ్మబలికిండండి. అది మోసమని తెలుసుకుని మేము చూసేసరికల్లా మాకు 2 నెలల నుంచి కనబడకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని తిరుగుతున్నాడండి. ఇతను చేసిన మోసం వల్ల నేను చాలా కోల్పోయాను. దయచేసి మీరందరూ అతన్ని నమ్మకుండా, అతను చెప్పింది వినకుండా అతన్ని నమ్మొద్దు. మీరు అతను ఎక్కడ కలిసినా కానీ సరే మేము ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్కి మీరు అతన్ని కాంటాక్ట్ చేసి అతని కోసం సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. దాని ద్వారా అతని గార్ల అని తెలిసింది మాకు. గార్ల దగ్గర పిఎస్ కార్డు పోయి మేము కలిసామండి. కలిసిన తర్వాత చెప్పాలి పోలీస్ వారి తరఫున ప్లస్ మీడియా వారి తరఫున మాకు సాయం చేయగలరని అనుకుంటున్నామండి. ఇది ఎక్కడ నవీన్ అనే అతను ఎక్కడ కలిసినా కానీ మీకు ఎక్కడ కనబడ్డా కానీ సరే అతని మీద యాక్షన్ తీసుకొని దయచేసి మేము నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదంతా మీడియా వారిని పోలీస్ 9573074114. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన విజయ డెలివరీ కోసం హస్తినాపురంలోని శ్రీనిత్య హాస్పిటల్కు వచ్చింది. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆ మహిళ కన్నుమూసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాల మధ్య హాస్పిటల్ ఏర్పాటు చేయడం వివాదాలకు దారితీస్తోంది. హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళనకు దిగారు. చనిపోయిన కుటుంబానికి 15 లక్షలు ఇచ్చేటట్లుగా బీజేపీ కార్పొరేటర్ బిఎన్ రెడ్డి ఒప్పందం కుదిర్చారు. హాస్పిటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ 10 నెలల నుంచి కంటిన్యూగా సమాచారం గవర్నమెంట్ హాస్పిటల్ అసలు కనీసం వాళ్ళు పే తీసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు పెట్టి ఇచ్చిందారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనపై అనంతపురం జిల్లా సిపిఎం నేత రాంభూపాల్ నిప్పులు చెరిగారు.
పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని ఆయన అన్నారు. తన తప్పులను దాచేందుకు పార్టీ ద్వారా మతతత్వ విధానాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరుబాట నిర్వహిస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటని, పోరు అనే పదానికి అర్థం తెలుసుంటే ఆ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పోరు సిద్ధం కావాలని అన్నారు. ఈ నెల 23న జరిగే బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హాజరవుతున్నట్లు బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి చర్చలు చూస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి యుద్ధ భయానక పరిస్థితుల్లో ఏ దేశం ఆ దేశం ఆహారం పెట్టుకుంటే తప్ప మరొక సంపద లేదు అనేది కనపడతా ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో రైతులకి మరిన్ని సబ్సిడీలు అవకాశాలు కల్పించాల్సింది పోయి ఉన్నటువంటి సబ్సిడీలు కూడా కోత పెట్టడం అంటే ఏమాత్రం కూడా బీజేపీ ఆర్థిక విధానం రైతులకు ఉపయోగపడే పరిస్థితుల్లో లేదు, కంపెనీలకు కార్పొరేట్లకు ఉపయోగపడేట్లుంది. కాబట్టి ఈ బహిరంగ సభ ద్వారా రైతుల పడే భారాలను బీజేపీ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టడానికి జరిగే పుట్టపర్తి బహిరంగ సభకు జిల్లాలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులందరూ కూడా తరలి రావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మిక ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేస్తారు. కనీసం 637 రూపాయలు అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా వైసీపీ మాట్లాడాలి. అదే రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈయన కూడా భవిష్యత్తు లేని పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో పాలక వర్గాలు కార్మిక ప్రయోజనాలకు ఉపయోగపడే తమ పోరాటాలు, విధానాలు మార్చుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. అందుకని పుట్టపర్తిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున తిరిగి తరలి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చినాడో ఇప్పటి వరకు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలపైన దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కూడా చెప్తున్నది. అందుకబట్టి 23వ తేదీన కమ్రేడ్ బృందా కారత్ గారు పోలిట్ బ్యూరో సభ్యురాలు పుట్టపత్రికి వస్తున్నారు. ఈ పుట్టపత్రికి వచ్చే బహిరంగ సభకు కూడా జిల్లాలో నలుమూలం నుంచి కూడా మహిళా లోకమందరూ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ఒక పక్క భారత్ మాతాకి అని చెప్తున్నారు, ఒక పక్క మహిళలకు మేము అండగా ఉంటామని ఒక పక్క చెబుతూ బేటీ పడావో బేటీ బచావో అని చెప్తూనే కూడా ఈరోజు మహిళలపైన దాడులు, అత్యాచారాలు, చంపడం కూడా ఈరోజు చాలా దుర్మార్గకరంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది మతోన్మాదంతో. అందుకని ఈ మతోన్మాదాన్ని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశ రక్షణ బేరీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని ఈ రక్షణ బేరీకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం గత 8 సంవత్సరాల పాలనా కాలంలో ప్రజలకు మేలు చేసే ఒక పని చేయకపోగా ప్రజల మీద భారాలు వేసేటువంటి అనేక విధానాలను అనుసరించినారు. దానితో పాటుగా ప్రభుత్వ ఆస్తుల్ని, జాతి సంపదను కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు మొత్తం దోచిపెట్టే విధానాలను అనుసరించి ఈ అసలు విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మతత్వ విధానాన్ని ఓ రాజకీయ అజెండాగా మార్చేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఇది సరిపోదని చెప్పి వాళ్ళే వీధుల్లోకి వచ్చి పోరు యాత్రలు చేస్తున్నారు. ఎవరి మీద పోరాడాలి? నిజంగా బీజేపీకి పోరు అనే అక్షరం మీద విశ్వాసం ఉంటే తక్షణం పోరాడాల్సింది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల మీద పోరాడాలి. వాళ్ళ నాయకులు చెప్తున్నారు జిల్లాకు 50 వీధి సభలు జరుపుతారని. వీధి సభల్లోకి వస్తే ఏం జరుగుతుందో నిన్న మదనపల్లిలో గ్యాస్ సిలిండర్ మీద ఒక సాధారణమైనటువంటి ప్రజలు ఏ రకంగా ప్రశ్నించినారో మీకు అట్లాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయి. అందుకనే బీజేపీకి నైతిక హక్కు లేదు. ప్రజల్లోకి వచ్చి పోరుబాటల గురించి, ఇతర మాటల గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు ప్రజలకు ద్రోహులుగా మారిపోయినారు. ఈ విషయాల్ని ప్రజలకు వివరించడానికే గత 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాల్లో, అదేవిధంగా గ్రామాల్లో సభలు, సమావేశాలు జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 రూపాయల పెన్షన్ ఇస్తూ వృద్ధులకు పెద్ద దిక్కుగా నిలిచి ప్రతి ఇంట్లో గౌరవాన్ని నిలబెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో మెగా నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన 9,000 మందికి పెన్షన్ గుర్తింపు కార్డులను మంత్రి ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. గతంలో 200 రూపాయల పెన్షన్లకు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయేవారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి త్వరగా ఇస్తున్నారని తెలిపారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించి ఓన్లీ 1 కాన్స్టిట్యున్సీ టోటల్లీ 9,100 చిల్లర పెన్షన్లు. దీంట్లో ఏంటంటే 5,580 పాతే ఉన్నాయి, బట్ ఓన్లీ 3,322 కొత్త పెన్షన్. అంటే 57 ఇయర్స్ కానీ, ఒంటరి మహిళ కానీ వీళ్ళందరూ కూడా మరి నూతనంగా ఈ యొక్క ఆగస్టు 15 నుంచి శాంక్షన్ అయింది. రెండోది ఓల్డ్ కానీ న్యూ కానీ అందరూ. అస్సాం ఘటిక రంగ సేవా సంస్థలపై నిర్వహించిన సర్వేను ఉద్దేశించి 3 రోజులు ప్రాంతీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. జాతీయ గణాంక కార్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో యూసఫ్గూడలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ శిక్షణాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అసంఘటిత రంగ సేవా సంస్థలు దేశంలోని నైపుణ్యం లేని, నైపుణ్యం గల ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తోంది. వాణిజ్య తయారీ మొదలగు వ్యవసాయేతర రంగాలు ఈ అసంఘటిత కార్మిక రంగ సేవా సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ సర్వే 4 దశల్లో జరగనుంది. అస్సాం ఘటిక రంగ సేవా సంస్థలపై నిర్వహించిన సర్వేను ఉద్దేశించి 3 రోజులు ప్రాంతీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. జాతీయ గణాంక కార్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో యూసఫ్గూడలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ శిక్షణాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అసంఘటిత రంగ సేవా సంస్థలు దేశంలోని నైపుణ్యం లేని, నైపుణ్యం గల ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తోంది. వాణిజ్య తయారీ మొదలగు వ్యవసాయేతర రంగాలు ఈ అసంఘటిత కార్మిక రంగ సేవా సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ సర్వే 4 దశల్లో జరగనుంది. ఒక నిమిషం అండి. అప్రెంటిస్ మీద 32 ఒకసారి డిస్ప్లే చేస్తాను, ఒకసారి చదవండి. 2 కూడా కలకత్తా బెంగళూరు డిస్కషన్ అయింది. సమ్ చేంజ్ ఏదో ఉందో ఒకటి చదివండి. ముందుగా సైడ్ చూడండి. An apprentice చూడండి. An apprentice items is a learner or beginner who works with నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద సర్వే కండక్ట్ చేస్తున్నారు. ఈ సర్వే ఏమో 1 year అవుతుంది. అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గురించి వివిధ అంశాలు, వాళ్ళ లోన్స్, రిసీట్స్, తర్వాత ఎంతవరకు పేమెంట్స్ ఉంటాయి, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి, చాలా విషయాల మీద సర్వే కండక్ట్ చేయడం అవుతుంది. ఈ సర్వే కండక్ట్ చేయడానికి దీనిలో ఉన్న అంశాలను డిస్కస్ చేయడానికి 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ 2 days ఏమో థియరిటికల్ ఉంటుంది, థర్డ్ ఏమో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకైతే ఎవరైతే ఎన్ఎస్ఎం స్టాఫ్ మీకు అప్రోచ్ అవుతారో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ద్వారా ప్రాపర్ ఎస్టిమేట్స్ వస్తాయి. దానివల్ల గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్, పాలసీ ఇంటర్వెన్షన్ కూడా ఈ డేటా వస్తుంది. This is Shiva Parvati Reddy, Assistant Director from National Statistics Office. Today we are conducting a 3-day regional training camp on the annual survey of unincorporated sector enterprises. This survey is regional training camp is being conducted in the National Institute of Micro, Small and Medium Enterprises. The objective of the survey is to calculate the GVA of the unorganized sector of India, which has a huge contribution to the GDP. And the survey will begin in the month of October 22 and will go on for up till 1 year. The survey will be broken into 4 sub-rounds of 3 months each. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రవేణి సుజాత డెలివరీ కోసం 4 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
సుజాతకు ఇది మొదటి కాన్పు కావడంతో డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహాన్ని చూపిస్తూ నార్మల్ డెలివరీ కోసం 4 రోజుల నుండి ఆపారు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయమన్నా ఇది చేయకుండా ఇది కలెక్టర్ ఆర్డర్, ఆపరేషన్ చేయడం కుదరదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తామని కోరినా తీసుకెళ్తే కేసు పెడతామని సిబ్బంది కుటుంబ సభ్యులను బెదిరించారు. మధ్యాహ్నం 12 గంటలకు డెలివరీ కోసం రూమ్లోకి తీసుకెళ్లి శిశువు మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. నేను లోన్ పట్టుకుంటే సిస్టర్ ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఆటి తక్కువ ఉన్నదని ఇప్పుడు చేస్తారా? ఫోన్ చేసి సుజాత ఇంటి దాకా చెప్తాను. పైప్ పెట్టింది ఇలా చేస్తామని తెచ్చింది. అది నార్మల్ అవుతుంది కానీ కొండమేంటి అని పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అని మంత్రి కుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, విద్య, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతినే దీనికి ఉదాహరణ అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి జోస్యం చెప్పారు. రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ 2వ స్థానాన్ని నిలుపుకోవడం కష్టమన్న మంత్రి ఆ పార్టీకి నాయకత్వ లోపం పెద్ద శాపమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి నేటికి ఎన్నటికీ 3వ స్థానమే అని మంత్రి అన్నారు. వారిని ఒకటొకటిగా తీర్చుకుంటూ ఒక మంచి సమాజంగా తయారు కావాలి మన దేశం అని చెప్పి కలగలరు అన్నాడు మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్తో సహా మనకు స్వతంత్రం తెచ్చిన పెద్దలు. మన స్వతంత్రం అనే మాట ఎందుకు వచ్చింది, మన స్వతంత్రం ఎందుకు పోయింది అనేది ఆలోచిస్తే ఇప్పుడు ఏం చేయాలో మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. మనకు స్వతంత్రం పోవడానికి కారకులైన వాళ్ళే, ఈ దేశంలో ప్రజల మధ్యన అసమానతను సృష్టించిన వాళ్ళే, ఈ దేశంలో వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి, కుల వ్యవస్థను తీసుకొచ్చి సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళే మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చింది ఈ దేశంలో. మన దురదృష్టవశాత్తు ఎవరి కారణం వల్ల ఈ దేశం పరాయి పాలనకు గురైందో, ఎవడు పెట్టిన మనువాదం, ఎవడు పెట్టిన వర్ణ వ్యవస్థ, మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం.
ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇప్పటికీ 3వ స్థానంలోనే ఉన్నారు. కాంగ్రెస్ 2వ స్థానాన్ని నిలుపుకోవడం కూడా చాలా గగనకుసుమంగా మారింది. వాళ్ళ నాయకత్వం లేమి స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్లో. పాపం వాళ్ళకి ఉన్నదే తక్కువ నాయకులు, ఉన్న వాళ్ళను గౌరవించుకోవడం ఇంకోటి తెలియదు. జాతీయ స్థాయిలోనే నాయకత్వ కొరతతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిని వెతుక్కోవాల్సి వస్తుంది. పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీనే జోడించట్లేడు. పాపం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పెట్టుకుని నవ్వుల పాలవుతున్నారు తప్ప ఇంకా అందరం చేయలేదు. అటువంటి పార్టీకి ఈ రాష్ట్రంలో కూడా ఏమి కనుచూపు మేరలో ఎటువంటి అవకాశాలు లేవు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీ విభజన రాజకీయాలని నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక నరసింహ కళ్యాణ మండపంలో బుధవారం ఐసీడీఎస్ బైంసా ప్రాజెక్ట్ సెక్టార్ల ఆధ్వర్యంలో పోషణ మాస వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఆర్డీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఐసీడీసీ ప్రాజెక్టులో నిర్వహించవలసిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా నడుస్తున్నాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సమతుల్య సంతులిత పోషకాహారం తీసుకోవాలని అవసరం ఉందని ఆమె తెలియజేశారు. ఈనాటి పోషణ మాసం 2022 ప్రోగ్రామ్ ఇచ్చేసిన మన గౌరవ అతిథులు గౌరవ కౌన్సిలర్ అన్నప్రాసన అక్షరాభ్యాసానికి ఇచ్చేసి విచ్చేసినటువంటి నేను నా చేతులలోనే పిల్లలు బాలికలు చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పోషణమాసం ఉత్సవం జరుపుకోవడం జరిగింది. అది మా బైంసా ప్రాజెక్ట్ నుంచి 2 సెక్టార్లు కలిపి పెట్టుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చిన్నపిల్లలు, మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వీళ్ళు పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళకి మన రాష్ట్రంలో తద్వారా మన స్టేట్లోని మన దేశంలో పోషకాహారం లోపం అనేది లేకుండా చేయాలని ఈ ప్రోగ్రాం చేయదలపెట్టారు. ఇది ఏంటంటే ముఖ్యంగా ఏ సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటే మనకి శాంబాన్ పిల్లలు ఉండరు, ముఖ్యంగా గర్భిణీ నుంచి మహిళలు ప్రత్యేక శ్రద్ధ చూపించడం కోసం మా అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో రకరకాల కూరగాయలు, అలాగే మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సప్లై చేస్తున్న బాలామృతంతో రకరకాల వెరైటీలు చేసి వాళ్ళకి టేస్టీగా ఎలా చేయొచ్చు, పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా రకరకాల వెరైటీలు ప్రతి రోజుకొకటి ఎలా చేయాలనే దాన్ని ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. కూడా మేము కోరేది ఏంటంటే మనం ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో శామ్యామ్ అంటే పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము 2 రోజులలో మేము ఆల్రెడీ ఐకేపీ వాళ్ళని అంటే సెర్ఫ్ వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది యాజ్ ఎ డిఆర్డీఓగా. అది ఏంటంటే ఏ విలేజ్లో ఉన్న శామ్యామ్ పిల్లల్ని ఆ వివోఏ అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి స్పెషల్గా ఒక ఫుడ్ అనేది మేము మా సెర్ఫ్ నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాం. అది గౌరవ మినిస్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 రోజులలోని మనం స్టార్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన తమ భర్త మహేందర్ ఆచూకీ కనిపెట్టి తన భర్తను అప్పగించండి అంటూ గొల్లపల్లి మండలం డీచ్పల్లి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇందూరి గోదావరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తన గోడు వెళ్లగొక్కుంది.
2 నెలల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్లిన మహేందర్ అనే వ్యక్తి వెళ్లిన 5 రోజుల తర్వాత అదృశ్యమయ్యాడని, తాము అతిపేద కుటుంబానికి చెందిన వారమని ఆవేదన వెళ్లబోసుకుంది. దీనికోసం ప్రభుత్వ సహాయాన్ని అందిస్తున్నానని ఇందూరి గోదావరి బోరుమంటోంది. ఆగస్టు 1 తారీఖు దుబాయ్ వెళ్ళిపోయినాక 4 రోజులకు ఫోన్ చేసి రూమ్లోకి వెళ్ళి తప్పిపోయిందని చెప్పింది సార్ రూమ్లో వాళ్ళు. మళ్ళీ పోయినార 20 రోజులు అవుతుంది సార్, బయట దొరుకుతలేదు కదా, కొంచెం మా భర్త కావాలి, మా భర్త ఇంటికి సార్ ఇట్లా చేస్తాం సార్, మా భర్త మాకు కావాలి, బతకడానికి కూలి పని చేసి బతికేయడానికి ఏంటి సార్, పోయాడ కూడా పని చేయలేదు సార్, ఒక 2 రోజులు కూడా కంపెనీకి వెళ్ళి వెళ్ళిపోయింది కొంచెం ఎట్లా చేసి మా భర్తను మాకు దొరకరండి సార్, భర్తను చేయాలి సార్, గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం తీసుకొస్తే మంచిది, మా భర్తను మాకు దొరక రావాలి సార్, మాకు సహాయపడండి సార్, మా భర్తను మాకు తీసుకురండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇట్లా చేసి మా భర్త మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లు చెరుకుతోట కాలనీ కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పెన్షన్లు వితంతువులకు, ఒంటరి స్త్రీలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు, వృద్ధులకు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మీ అందరి తరఫున ముందు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంతమంది పెద్దవాళ్ళని జీవితంలో ఎన్ని కష్టాలు సుఖాలు చూసి ఎంతో అనుభవంతో జీవితాన్ని చదివిన మీరందరూ చివరి నిమిషంలో, చివరి మజిలీలో, ఆఖరి చెమరాక దశలో మీరందరూ కూడా పిల్లల మీద ఆధారపడకుండా, పిల్లలు వాళ్ళు సెటిల్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది కావద్దనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. ఎవరికి కూడా చేయి చాచకుండా ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఆసరగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇస్తున్న ఈ ఆసరా పెన్షన్ నిజంగా మీ గౌరవాన్ని పెంచుతాయని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరికి కావాలంటే ఇంకా నలుగురికి చేతి నుండి, మనవడికో మనవరాలకో చేతి నుండి ఇచ్చే లెవెల్లో ఎవరికి ఇబ్బంది కాకుండా చివరి వరకు కూడా మనము మీరందరూ కూడా ఆత్మ గౌరవంతో ఉండేటట్టు చేసిన ఆసరా పెన్షన్ అనేది నిజంగా చాలా మంది పెద్దవాళ్ళకి గౌరవాన్ని పెంచుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు. ఒక మాట చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు, అమ్మ ఇంకా మీరు ఆపేస్తారా మళ్ళీ తర్వాత ఏంటి అమ్మ, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తూ ఉంటారు మాకు, ఎవరికైనా కూడా ఏదైనా వాతావరణం ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో కూడా గత 2 సంవత్సరాల నుండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెద్దవాళ్ళ మొహాలలో పెన్షన్ ఆసరా అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆసరా పెన్షన్ అందుకుంటూ సంతోషంగా వాళ్ళ మొహాల్లో సంతోషం చూస్తూ ఉంటే ప్రభుత్వానికి కావాల్సింది అదే కదా అని ఈరోజు మాకందరికి అనిపిస్తూ ఉంది. ఇంతమందికి వాళ్ళ సంతోషాన్ని నింపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 10 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్న సందర్భంలో 10 లక్షల మందితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతాం. ఎందుకంటే 1-2 కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత 8 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో బాగు చేసుకుంటూ అన్ని వర్గాలకి కూడా అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఒక వృద్ధులకి, వికలాంగులకి, విధులకి కాకుండా మానవత్వంతో కూడా ఇస్తున్న ఆసరా పెన్షన్స్ నిజంగా వాళ్ళ జీవితాల్లో వెళ్తున్నాయి. ఉదాహరణకి బోధకాలు ఉన్న వాళ్ళకి కానీ, ఈరోజు డయాలసిస్ పేషెంట్లకు కానీ, ఒంటరి మహిళలకు దేశంలో ఎక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైల్వే జాబ్ ఇప్పిస్తానని 5గురికి టోపీ, 5గురు నుండి 10 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడు. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన.
ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం. బీజేపీ సర్కార్పై నిప్పులు చెరిగిన సిపిఎం నేత రాంభూపాల్. వృద్ధులకు పెద్ద దిక్కుగా నిలిచిన కేసీఆర్. పెన్షన్ల పంపిణీలో మాట్లాడిన మంత్రి తలసాని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.